శివోహం. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వైజాగ్ నుంచి వస్తున్నాను. ఎస్కేఎస్లో నేను జాయిన్ అయ్యి స్టార్ట్ అయింది జస్ట్ 1.5 month మాత్రమే. లెవెల్ 5కి నేను రీచ్ అవ్వగలిగాను. అది త్రూ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ గ్రేస్ ఆఫ్ అవర్ గురు. ఇక్కడ లెవెల్ 5కి రాకముందు కల్పతరుకు కూడా నేను అటెండ్ అయ్యాను ఇక్కడ మన ఆశ్రమంలో. అది ది మోస్ట్ అమేజింగ్ అన్నట్లు. అంటే యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తోటి సాధక్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను విన్నప్పుడు ఏదైతే క్రిటికల్ కండిషన్స్ ఉంటాయో ఆర్ లైక్ ఈవెన్ సర్జరీస్ క్రిటికల్ ఆర్ కొన్ని సర్జరీస్తో కూడా అవ్వని ఉంటాయి చూడండి, అలాంటివి కూడా వాళ్ళు త్రూ కల్పతరు అంటే అచీవ్ చేసుకోగలిగారు, హీల్ చేసుకోగలిగారు. సో కల్పతరుకి వచ్చిన తర్వాత ఆ రోజు అంటే నేను నా మీదే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను అనమాట. లైక్ ఆ సెషన్ అయిన వితిన్ 15 minutesలో నాకు ఎప్పటి నుంచో అంటే చాలా కారణాల వల్ల నేను సెల్ఫ్ కేర్ తీసుకోక ఆనేలు అంటారు కదా వితిన్ 15 minutesలో 90 to 95% ఆఫ్ నా పెయిన్ తగ్గిపోవడం నేను చూశాను. అంటే వితౌట్ నేను ఏది మెడికేషన్ తీసుకోకుండా. సో నాకు అప్పుడు అనిపించింది నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయ్యే పేషెంట్స్ మీద ఎందుకు చేయకూడదని. సో నేను కల్పతరు చేసిన తర్వాత నా దగ్గర క్లోజ్ పర్సన్స్ అలా వాళ్ళ మీద నేను ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను. అంటే వాళ్ళకి హీల్ చేయడం ఇలా. సో నేను కనుక్కునేవాడిని అప్డేట్. సో వాళ్ళకి చాలా బెటర్మెంట్ నాకు అనిపించింది. అండ్ లెవెల్ 5లో వచ్చే శక్తిపాతం ఇంకా అసలు అల్టిమేట్ అన్నట్లు. అది తీసుకున్న తర్వాత చాలామంది ఏదైతే మనకి కలగా ఉంటుందో, ఒక సొంత ఇల్లు కావాలి ఆర్ డ్రీమ్ జాబ్ కావాలి ఆర్ సేవింగ్స్ కావాలి లేదా హెల్త్ కావాలి ఆర్ లైక్ క్రిటికల్ దీని నుంచి మనం బయటపడాలి, ఇలాంటివి అన్నీ కూడా అంటే ఇట్టే చాలా త్వరగా ఫాస్టెస్ట్గా క్లియర్ అయిపోవడం నేను గమనించాను. నేను యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి ఒక రియల్ గురువు గురించి నేను వెతుకుతున్నా. యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ ఆర్ లైక్ యాజ్ ఏ డాక్టర్ నేను కూడా అంటే విత్ ప్రూఫ్ లేనిదే నేను కూడా నమ్మను. సో లెవెల్ 1 లెవెల్ 2 కంప్లీట్ చేసిన టైంలో నేను ఓన్లీ ఒక మెడిటేటివ్ ట్రైనర్, ఒక గురువుగానే చూశాను. కల్పతరుకు వచ్చినప్పుడు కూడా ఓకే రెస్పెక్ట్ కలిగింది. బట్ లెవెల్ 5కి వచ్చిన తర్వాత నేను విత్ ప్రూఫ్ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ద రియల్ గురు అంటే మనం ఏదైతే హిస్టరీలో చదివామో లేకంటే మహాత్ములు ఎవరైతే గురువులు ఉన్నారో ఇప్పుడు మన జనరేషన్ లేరు కదా, మనం వాళ్ళని చూడలేకపోతున్నాం కదా, కలవలేకపోతున్నాం కదా అని ఒకటి మనకు ఉండిపోయింది కదా, ఏదో ఓన్లీ బుక్స్లో చదువుతున్నాం. బట్ నౌ మనకి ఈ శ్రీ పరమపూజ్య జీవేశ్వరి గురువు గారు మనకు దొరికారు నిజంగా. లైక్ విత్ ఆత్మసాక్షిగా నేను చెప్తున్నాను, ఏదైతే మనం ఒక సిద్ధ గురువు అని విన్నామో ఆయనే మనకి శివుడు ఇచ్చిన గురువుగా ఇక్కడ వచ్చారు, మనకి దక్కారు అనమాట. అంటే లైక్ ఆల్ సరెండరెన్స్ టు ద గురు అండ్ బై ద గ్రేస్ ఆఫ్ శివయ్య నాకు గురువు దక్కారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే గురువు గారు మనకి కష్టపడి చాలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకి అచీవ్ చేసేలా చేస్తున్నారో దాని ద్వారా కాస్మిక్ నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి, మీరు ఒక బుక్ చదివో లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆన్సర్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవ్వడం మొదలవుతాయి. అండ్ మోర్ ఓవర్ శివ కుండలిని, ఈ కుండలిని అనేది చాలా ఇయర్స్ ప్రాక్టీస్ ఉండాలి ఇలా అని నేను కూడా విన్నాను. బట్ ఆత్మసాక్షిగా చెప్తున్నాను, జస్ట్ విత్ ఇన్ 6 days లెవెల్ 5 కోర్స్లో సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, నేను ఎవరు అనే దీనికి 100% నాకు అయితే క్లియర్గా రియలైజేషన్ వచ్చింది. అంటే నాకు ఆన్సర్ వచ్చింది. అండ్ దీనికి నాతో పాటు ఉన్న ఇంతమంది సాధకులంతా కూడా సాక్ష్యం అన్నట్లు. సో దయచేసి అంటే లైక్ మీరు ఎవరైనా ఒకవేళ ఈ స్పిరిచువల్ జర్నీలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు, గురువు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ఈ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఆయన ఫిజికల్ ప్రజెన్స్ మన దగ్గర ఉన్నప్పుడే మనం ఆ భాగ్యం తీసేసుకుందాం. బికాస్ గురువు అంటే ఏదో కూర్చొని ఉపదేశించడమే కాదు, ఆయన ఒక టీచర్గా లేచి వచ్చి మనకి అంటే ఆయన గీస్తారు, రాస్తారు, మనకి చెప్తారు అర్థమయ్యేదాకా. అంటే యాజ్ ఏ మదర్ కూడా ఆ వాత్సల్య లవ్ మనం ఏం చేసామని మనకి గురువు ఇంత ఇచ్చేస్తున్నారు, ఇంత ఫ్రీగా, ఇంత అసలు ఆయనకి ఏం అవసరం. సో యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ ఫాదర్ ఆయన ఇచ్చే సజెషన్స్, కేర్, సాధన ఎలా చేయాలి, ఏం చెయ్యకూడదు, ఏం చేస్తే మీరు త్వరగా రీచ్ అవుతారు. సో ఇవన్నీ నాకు మదర్, ఫాదర్, టీచర్ అండ్ రియల్ గురు ఒక ఆయన దాంట్లోనే కనిపించింది. శక్తిపాతం నేను లైఫ్లో అనుకోలేదు నాకు ఇంత త్వరగా శక్తిపాతం వస్తుంది అని. సో నాకు అంటే ఈ న్యూ ఇయర్లో నాకు ఆ శక్తిపాతం అనేది దక్కింది. రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు, అలాంటిది కొత్త ఇయర్ వస్తుందంటే ఇయర్ అంతా ఎలా ఉంటుందో మనకు తెలియదు, లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ అలాంటిది గురువు దొరకడం, శక్తిపాతం దొరకడం అనేది లైఫ్ మూమెంట్ అనమాట. నేను రాసి పెట్టుకున్నాను ఈరోజు నాకు శక్తిపాతం ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ డే అయ్యింది అని. సో థ్యాంక్ యూ గురూజీ. లైక్ శరణాగతితో ఉన్నాను, సరెండరెన్స్ అయిపోయాను. సో డెఫినెట్లీ ఈ ఎస్కేఎస్లో ఎవరైతే ఉన్నారో మీ రెగ్యులర్ మీ సాధన మీరు కంటిన్యూ చేయండి. గురువుగారు చెప్పినట్టు నేను చేయడం మొదలైన తర్వాత నాకు చాలా మిరాకిల్స్ అంటే బాడీలో ఆ చక్రాస్ ఎనర్జీస్ ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను. ఒకవేళ మీకు ఎవరికి మెడిటేషన్ అసలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా 0 day నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నా
లైక్ విత్ ఇన్ లెవెల్ 5కి వచ్చేసరికి, అంటే లెవెల్ 4లోనే మీరు చాలా వరకు మిరాకిల్స్ చూస్తారు, కల్పతరు కానీ. అండ్ లెవెల్ 5కి వచ్చాక అల్టిమేట్ అది. అంటే అది నేను చెప్తే మీకు ఆ థ్రిల్ పోతుంది. సో నేను రివీల్ చేయట్లేదు. సో మీరు రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. శివోహం శివోహం శివోహం.